అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము గిట్ట బాగున్నామండి. ఇంకో ఇతను పనికి పోయేసిండు కదా, ఎదుగుతావు ఫస్ట్ చాయ్ చేసి ఇచ్చినా చాయ్ తాగుతున్నాడు. ఇంకా ఇక్కడ చూడండి, మాకు తెలిసిన వాళ్ళు ఉండరు, వాళ్ళకు మన్మరాలు పుట్టిందంట. మన్మరాలు పుడితే ఇగో ఇది ఇచ్చిండ్రు. హల్వా అండి, ఇది మొత్తం హల్వానే. ఇది స్వీట్ బాగుండదు. కవర్ ఉండే మీనా తీసినాము, తిని మా బాబు కొద్దిగా తిన్నాడు, నేను కొద్దిగా తిన్నా, మా పాప కొద్దిగా తిన్నది. ఇంకో ఇంత ఉంది కవర్ ఉండే. వాళ్ళ నెంబర్ గిట్ట ఇచ్చింది, దుకాణం వాళ్ళ నెంబర్ గిట్ట ఇచ్చిండ్రు ఎవరికన్నా ఆర్డర్ కావాలన్నా అని. ఇంకో ఇది అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉండ్రి, అక్కడ ఉన్న వాళ్ళు ఉంటుంది కదా, మన్మరాలు ఉండినందుకు హక్కిగా చేసిండ్రు. ఇంత మటన్ ఇచ్చిండ్రు, ఇంత ఇది ఇచ్చిండ్రు. మటన్ ఉండాలి ఇప్పుడు రాకపోగా మళ్ళీ. ఇంకా ఇక్కడనేమో శనగం వేపినాము, చాయ్ చేసి ఇచ్చిన చాయ్ తాగుతున్నాడు. ఇంకా ఇవి అండి బజ్జీలు, సగం తినేటినే. ఇవేం బజ్జీలు అనుకున్నావు? ఇవి రుక్సాన చేసింది. ఇవి ఏం బజ్జీలు అనుకున్నావు? ఆలుగడ్డలు ఉడకబెట్టిందండి మా పాప. ఇవి శనగం అనుకో. ఇంకా ఇవి చూడండి, ఆలుగడ్డలు ఉడకబెట్టి చేసి, ఆలుగడ్డలు ఫస్ట్ కుక్కర్లు ఉడకబెట్టి మెత్తగా చేసి దాన్ని పొట్టు తీసి దాంట్లో శనగపిండి కలిపి ఉప్పు కారం మసాలా అన్నీ వేసి చేసింది. కానీ మెత్తగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయండి, టేస్ట్ చాలా బాగున్నాయి. తిన్నాం ఇందాక ఎన్ని ఉన్నాయి. మా పాప బాబు ఇద్దరు ఒక్క పొద్దులు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒక్క పొద్దులు. నువ్వు సగం తినని తీసుకో సగం తినేసినావు, తినేసేయి. అది తినేసేయి. శనగం ఉండదు, శనగందే అయినా మార్కెట్లో కార్బన్ మండీలో తెచ్చింది మండి శనగము, అందుకే అది ఉంది. ఈ బజ్జీలు తేవేటప్పుడు అది కూడా చేసినాము, కానీ చాలా బాగున్నాయండి ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నా, బాగానే ఉంది. ఈరోజు అండి అడవికి వెళ్ళిన పనికి, అడవికి వెళ్ళాను. బాగా చాలాసేపు నిలబడండి, 11-11:30 వరకు నిలబడ్డా. ఇది ఉత్తమని ట్రై చేస్తున్నా, అరగంట ఉలాడి. లాస్ట్ టైంలో ఆయన వచ్చి 12:00 వస్తామన్నాడు. ఇది పోయినాం. ఇది ఎప్పుడు వచ్చాము, వచ్చి 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు. చాయ్ తాగుతున్నాయి అన్నీ. మా వాళ్ళు అన్నీ చేశారు. సార్ వాళ్ళు షూట్ ఇచ్చారు. ఇది హల్వా ఇచ్చారు, హల్వా అంట. తినేసి అది ఫస్ట్ స్వీట్ తిను, తిన్న తర్వాత ఇది తిను. చుంచుకొని తీసుకొని తినేసి అది తెలిసిన వాళ్ళు చాలా మంచి ఉందండి. అప్పుడప్పుడు తీసుకోదాం. అమ్ముందా చేస్తాం మేము పని నచ్చింది తినొస్తాయి, తెస్తున్నా ఉంటాను. నచ్చిందని తెచ్చుకోవాలి, తినాలి. ఎక్కడికైనా దొరకదా కానీ ఇది బాగుంది అనుకో. నెయ్యితో చేసింది మొత్తం, నెయ్యి బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. అంటే అంతనే లేచలేదు, కొంచెం దాంట్లో ఉంది, బాగానే ఉంది. మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి నెయ్యితో అంటే నెయ్యికి రొట్టెలు చేసినా తినారండి అస్సలు. ఆ పెంచు మళ్ళీ అడుగుతారు, ఆ నెయ్యికి రొట్టెలు చేసినా తినారు అసలుకి. పిల్లలు అసలు తిననే తినారు, వాసన వస్తుంది. తెలకుండా వేసినా వాసన వస్తుంది, తిననే తినారు ఇద్దరు, ఆ పిల్లలు ఇద్దరు అసలుకి. అందుకే నేను మా బాబు ఇతను ముగ్గురమే తింటాం నెయ్యి. వాళ్ళిద్దరు ఆడపిల్లలు అస్సలు నెయ్యి తినారు. మళ్ళీ షాంపుల పచ్చం షిర్కోమా తినారండి ఇద్దరు. అవి ఇంకా తత్తిమైది ఇట్లా బజ్జీలు మటన్ గిట్ ఇచ్చిందండి. ఇంత ఉంది మటన్ ఆడ వండుతా. ఇంతనే చికెన్ చేస్తుంది కదా, మనిషి కింద ఇంత ఉంది, ఆడ ఉండాలి. రాత్రి వండుతా. మళ్ళీ మా బాబు ఇంకొక పొద్దులు ఉంటున్నాడు. మా బాబు మా పాప ఇద్దరు పొద్దుగాల లేచి ఇప్పుడు కూర చేసి పెడతా మటను. వాళ్ళు పొద్దుగాల ఉంటారు. మా పాప అన్నం వండుతుంది, వండేసి ఉంటుంది. ఆమె ఉంటారు, ఇద్దరు ఉంటున్నారు. మా బాబు ఒక్క పొద్దు వదలలేడు, నెల మొత్తం చేసిండు. చేస్తే మళ్ళీ ఇవి ఉంటాయి కదా, అవి చేస్తున్నాడు మళ్ళా. అందుకనే మళ్ళీ మా పాపనేమో మధ్యలో వదిలిండే కదా, వదిలినందుకు ఆమె చేస్తున్నది. ఇంకా ఇతనైతే ఇప్పుడు పని పోయొచ్చిండు, ఇప్పుడే వచ్చిండు. ఇంకా మా పాప ఇవి చేసిండే కదా, కానీ చాలా బాగున్నాయండి. ఫోన్లో చూసే, యూట్యూబ్లో చూసి చేసింది ఆమె. ఆ టేస్ట్ మాత్రం మస్తుగా ఉండే, మెత్తగిట్టు ఉన్నాయండి. ఇట్లాంటివి చాలా బాగున్నాయి. నేను తిన్నా ఇందాక, నేను మా పాప. అది టమాటా రస్ ఉంది కదా, టమాటా కచాపు, అది వేసుకొని తిన్నాము. ఇంకా శనగం తెచ్చింది మార్కెట్లో, శనగం వేపి పెట్టిన. అన్నం ఉంది, పప్పు ఉంది. పొద్దుగాల అన్నం వండినాము, మా పాపని వండింది. పొద్దుగాల అన్నము పప్పు రెండు అట్లనే ఉండేది, తినేది అట్లనే ఉంది. ఇప్పుడు తొందరగా తినాలి, పొద్దుగాల ఉంది అన్నం ఉంది, పప్పు ఉంది. ఇప్పుడు ఉండవలసిన లేదు. ఇంక ఇవి తిన్నాం కదా, తినబుద్దే కాలేదు నాకు అన్నం. ఇక ఇవి తిన్నా అవి ఉండదు. ఇంకా ఇదని మా పాప, మా చిన్న పాప. మా బాబు అయితే అన్నమే తింటలేడు. వాడు ఖాళీ ఒక పొద్దు వదిలిండు, అది ఖర్జూర ఒకటి తిన్నాడు, అయిపోయింది. అన్నం తింటలేడు. సరే రేపు పొద్దుగా తింటా అంటున్నాడు. సరేలే అని ఇద్దరినైతే ఇప్పుడు పనికి పోయిండు, వచ్చిండు. ఆడిపోయింది పనికి. బాగా కూడా 5 రోజులు పూట
సరే ఫ్రెండ్స్ ఎన్ని నిమిషాలు వచ్చింది బిడ్డ? సరే ఫ్రెండ్స్, మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పొద్దుగాల వీడియోలు పెడదామంటే పిల్లలు వండుతారండి, పిల్లలు వండుకుంటారు, లేవరు. అందుకనే వీడియోలు వేయడానికే కుదరలేదు మాకు. ఇంకా ఇతను పని దొరకదో అనుకున్నాడు. మళ్ళీ దొరికిందంట అడమికి పోతే పని. దోమలు అయితే ఎన్ని ఉన్నాయండి మా తోట అయితే. దోమలు అక్కడ అగరబత్తి ముట్టించి నాకు బయటికే పోతున్నది. ఇక్కడ ఒక పెట్టాలి, ఎందుకంటే చాలా దోమలు ఉన్నాయి. ఇదైతే ఈ నిన్న వర్షం పడదు కదా ఫ్రెండ్స్. వర్షం పడ్డందుకు ఇంకా ఎండలు ఉంటానంటే అంతా రాకుంటాయి. వర్షం పడ్డందుకు ఎన్ని దోమలు వచ్చినాయంటే అన్ని దోమలు వచ్చినాయి. చూడండి, ఇంత పైపు ఉంది కదా, సో దోమలు చాలా ఉన్నాయి. ఇంత పైపు ఉందనే దోమలు చాలా ఉన్నాయి. వర్షం పడ్డది కదా, వర్షం పడ్డగానే గిట దోమలు చాలా ఉన్నాయి. చూడండి, ఇంత వర్షం పడ్డగానే దోమలు చాలా వచ్చినాయి. ఎండ ఉంటే అన్నిగా нам రాకుండే. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.